హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆహారం బాగా నమిలి ఎందుకు తినాలి దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో అయినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్దీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మంచి పోషకాలతో నిండిన ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. నేటి ఉరుకులు పరుకుల జీవితంలో తినడానికి కూడా సమయం లేకుండా అయిపోయింది. దీంతో కొందరు తమకు దొరికిన సమయంలో ఆహారాన్ని వేగంగా తిని ఆఫీస్ వర్క్ లో ఇతర పనుల్లో మునిగిపోతున్నారు. ఆహారాన్ని గనక సరిగ్గా నమలకుండా తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారాన్ని ప్రశాంతంగా నమిలి తినాలని సూచిస్తున్నారు. ఆహారం బాగా నమిలి తినడం వల్ల అది మెత్తగా మారి జీర్ణాశయంలోకి వెళ్తుంది. అప్పుడు జీర్ణ వ్యవస్థపై తక్కువ భారం పడుతుంది. తిన్న త్వరగా జీర్ణమవుతుంది. ఆహారం బాగా నమిలి తినడం వల్ల నాలుకకు రుచి తెలుస్తుంది. ప్రభావం మెదడు మీద పడి శరీరానికి మేలు చేసే హార్మోన్లు విడుదలకు సహాయపడతాయి. ఆహారం బాగా నమిలి తినడం వల్ల దంతాలు గట్టిపడతాయి. నమిలి తినడం వల్ల ఆహారంలో ఉండే పోషకాలు త్వరగా శరీరానికి అందుతాయి. ఆహారం బాగా నవలడం వల్ల నోట్లోని లాలాజలం ఎక్కువగా విడుదలవుతుంది. ఈ లాలాజలంలో ఆహారంని జీర్ణం చేసే ఎంజైమ్లు ఉంటాయి. ఆహారం బాగా నవలడం వల్ల లాలాజలం ఈ ఆహారంతో కలిసిపోయి తక్కువ సమయంలో పూర్తిగా జీర్ణం అవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికి ఆహారం బాగా నమిలి తినడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.